అది ఏరు సముద్రం కలిసే చోటు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది పాత రోడ్డు. ఫ్రెష్ ఉప్పు చేపలు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఉన్నాం కాకినాడ పోర్ట్. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కాకినాడ పోర్టు. ఈరోజు ఈ వీడియోలో అయితే కాకినాడ పోర్ట్ నుంచి బీచ్ రోడ్ జర్నీ అయితే చేయబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్ రోడ్స్లో బెస్ట్ బీచ్ రోడ్ అనమాట. ఈ ఏరియాలోనే చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే చేశారు. చాలా బాగుంటుంది జర్నీ మొత్తం. అదైతే చూసి ఎంజాయ్ చేయండి. మనం ఇంపోర్ట్ చేసుకున్న కోల్ బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గునైతే వ్యాగన్స్ ట్రైన్స్లోకి అయితే లోడ్ చేస్తారు, గూడ్స్ ట్రైన్లో. సో అది పోర్షను. కాకినాడ పోర్ట్ నుంచి అయితే రైస్ అయితే అన్ని దేశాలకి, చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మన దేశంలో పండించిన రైస్ మన ఇండియాలోనే కాకినాడ పోర్ట్ నుంచే ఎక్కువ ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది రైస్. పోర్ట్ ఏరియా అయితే దాటించి వస్తాం. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చెట్ల వెనకాలే సముద్రం అయితే ఉంటుంది. ఇంకొంతసేపట్లో మనం మెయిన్ బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, రిఫైనరీస్, ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నది శిల్పారామం పార్క్ లాంటిది. ఇక్కడ వాటర్ ల్యాండ్ కూడా ఉంటుంది, స్లైడ్స్ పిల్లలకి పెద్దలకి కూడా. పిల్లలకి అరౌండ్ 400, పెద్దలకి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కాకినాడ లైట్ హౌస్. ఇందాకైతే కుండపోత వర్షం పడింది, ఇప్పుడు స్కై కొంచెం క్లియర్గా ఉంది, కానీ మబ్బులు ఉండడం వల్ల చాలా బాగుంది వ్యూ అయితే. సెంటర్ నుంచి ఫ్రంట్కి వస్తే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. దానికి రైట్ సైడ్లోనే కాకినాడ బీచ్కి వెళ్ళి రోడ్ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం దాన్ని. ఇదే కాకినాడ బీచ్. అది పార్క్. లోపల ప్లేన్ అయితే ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, అసలు ఖాళీ ఉండదు. అందులోని ఈరోజు మండే కాబట్టి పెద్ద ఎక్కువ రష్ అయితే ఉండదు. కానీ వీకెండ్స్లో సాటర్డే సండే వస్తే మాత్రం బీచ్ మొత్తం జనాలతో కిటకిటలాడిపోద్ది. దానికి తోడు క్లైమేట్ కూడా వర్షం పడింది, ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడి ఆగిపోయింది. అందువల్ల కూడా వర్షం టైంలో ఎవరు రారు కదా, అందుకే బీచ్ అయితే
చాలా తక్కువ మంది జనాలతో ఉంది. సముద్రం దగ్గరికి వచ్చాం. అసలైన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం సముద్రం పక్క నుంచే వెళ్తాం. చూసారు కదా, ఇలా ఈ సముద్రం రోడ్డు పట్టుకోకుండా అయితే ఇక్కడ నుంచి ఉప్పడ వరకు ఇలా వాళ్ళతో లైనింగ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఫోటోషూట్స్ అవ్వచ్చు, ఫోటోషూట్స్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ స్పాట్ ఎక్కడైతే వేస్తారో అలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా, ఈ రోడ్డు తడిపోతుందంటే అలలు ఇక్కడ వరకు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అలలు వచ్చి మన కళ్ళు కూడా పడిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇది జగనన్న కాలనీ. జగన్ గారు అయితే ఇక్కడ జనాలకి ఇచ్చిన ఇల్లు ఇవి కూడా ఎప్పటికప్పుడు సముద్రంలో కలిసిపోతాయి. చూడండి సముద్రం అయితే ఎంత గంభీరంగా ఉందో. వావ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది పాత రోడ్డు. ప్రజెంట్ రోడ్డు అయితే ఇక్కడ వరకు వచ్చింది. అదంతా సముద్రం ఒత్తిడికి కొట్టుకుపోయింది. ఇది ఏరు సముద్రం కలిసే చోటు. అది పాత బ్రిడ్జ్. అది మొత్తం నదిలో సముద్రంలో అయితే కలిసిపోయింది. ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అండ్ బాగా వర్షాలు ఎక్కువైతే ఈ రోడ్డు అయితే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అలలు అయితే మరీ విపరీతంగా రోడ్డు మీదకి వచ్చేసి
ఈవెన్ వెహికల్స్ కూడా కొట్టుకుపోయేంత పెద్ద పెద్ద అలలు అయితే వస్తాయి. తుఫాన్లు, పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ ఉప్పాడ బీచ్ రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేస్తారు, వెహికల్స్ని అలౌ చేయరు. ఫ్రెష్ ఉప్పు చేపలు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. వీళ్ళ చేపలు తయారు చేసి ఇలా ఎండబెడతారు. ఇక్కడ ఇవన్నీ ఉప్పు చేపలే. ఫ్రెష్ ఉప్పు చేపలు కావాలంటే మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. ఇప్పుడు ఉప్పాడ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఉప్పాడ బీచ్కే కాదు, ఫేమస్ చీరలు, ఉప్పాడ చీరలు వేసిన ఉప్పాడ చీరలు అనేది ఊర్లో ఫేమస్. ఇప్పుడు ఉప్పాడ బీచ్ అయితే వదిలేసి ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం. ఊళ్ళోకి వెళ్ళి రోడ్డు ఇది ఉప్పాడ సెంటర్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే పిఠాపురం వస్తుంది. 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి పిఠాపురం. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా బీచెస్ వస్తాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు మనం అబ్దర్పేట బీచ్కి అయితే వచ్చాము. ఈస్ట్ గోదావరిలో ఉన్న బీచెస్లో ఇది కూడా చాలా ఫేమస్ బీచ్. ఇక్కడ తెలుగు మూవీస్ అనేవి చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. ఉప్పెనలో చూడండి, నా విలను వెయిట్ చేస్తాడు కదా, ఆ ప్లేస్ అయితే ఇక్కడే. ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి అయితే రూట్ లేదు, క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూస్తే ఇలా అలలు ఎంటర్ అవుతా చాలా బాగుంటుంది వ్యూ. ఈ బీచ్ అయితే చాలా అందంగా ఉంటుంది. నాకు కాకినాడ బీచ్ కన్నా ఈ బీచ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ బీచ్లో స్నానం చేయడానికి అయితే అలో చేయరు. కావాలంటే మన కాకినాడ బీచ్లో స్నానం చేయొచ్చు, కానీ ఇక్కడైతే స్నానాలు చేయనివ్వరు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇది కట్ చేస్తారు కదా, ఇదైతే కనెక్షన్ ఉండేది. మన చివరి వరకు అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే మోటార్స్ ఉంటాయి. మేబీ ఇది ఒకప్పుడు కాలంలో బీచ్ వాటర్ అయితే బీచ్లోంచి సముద్రం వాటర్ అయితే తీసి ఈ పైన ఒక కాలువలా ఉంటుంది, ఆ కాలువ ద్వారా కిందకైతే వెనక్కి అయితే పంపించేవారు. ఎందుకంటే ఇక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువ జరుగుద్ది. రొయ్య పిల్లల్ని, చేప పిల్లల్ని అయితే ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. రొయ్య పిల్లలు అయితే ఓవరాల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఇక్కడి నుంచి ఎక్కువ రొయ్య పిల్లలు అయితే సప్లై చేస్తారు. సో ఇలా కాలువలో ఉంటుంది అనమాట. ఆ మోటార్ నుంచి ఆ సముద్ర నీరుని ఈ కాలువల ద్వారా తీసుకొచ్చి ఆ ఆక్వాకల్చర్కి అయితే ఉపయోగించేవారు. ఈ వీడియో అయితే అంతే, నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.